నమస్తే, నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనము మిలాన్ లో టాప్ 2 టూరిస్ట్ ప్లేసెస్ గురించి మనం చూడడం జరిగింది, అలాగే దాని గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలోన మనం ఇంకా 2 వేరే టూరిస్ట్ ప్లేసెస్ తీసుకుని వాటి గురించి మనం చూపడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలోన ఈ టూరిస్ట్ ప్లేసెస్ తో పాటు అలాగే మెట్రో, అంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో ఎలా ఉంటుంది, అక్కడ టికెట్స్ ఎలా తీసుకోవాలి, అక్కడ ఎలా ప్రైజెస్ ఎలా ఉంటాయి, వీటి గురించి కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిలాన్ లొకేషన్ లోన మీరు ఈ 2 టూరిస్ట్ ప్లేసెస్ కూడా మిలాన్ లోనే వస్తాయన్నమాట. సో మనకి ఇవి దోమో నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. అందరూ కూడా వాక్ చేసుకుంటూ వెళ్తుంటారు అక్కడికి. ఈ వీడియోలో మనము స్ట్రీట్ వాక్ చేసుకుంటూ చూపించడం జరుగుతుంది, ఎందుకంటే ఆ ఏరియా అనేది చాలా బాగుండడం వల్ల దాంట్లో వెహికల్స్ ఏమి అలౌ చేయడం అన్నమాట. సో దానివల్ల మనము వాక్ చేసుకుంటూ పోవచ్చు. మనం ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ మెట్రో ద్వారా మనం దోముకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మెట్రో ఫెసిలిటీ చాలా బాగుండడం వల్ల చాలా మంది కూడా అండర్ గ్రౌండ్ మెట్రో సర్వీస్ నే యూజ్ చేస్తారు ఆఫీస్కి వెళ్ళడానికి అలాగే రావడానికి కూడా. మనం ఇప్పుడు ఇలా టికెట్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ ప్రతి స్టేషన్ లోనే ఇలా మిషన్స్ అనేవి ఉంటాయి. ఇలా మిషన్ అలాగే మీకు ఇలా ప్రైవేట్ షాప్స్ అనేవి ఉంటాయి. దీంట్లోన లేదా ఈ మిషన్ లో మాత్రం మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మీరు చూసిన ఈ రూమ్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ యొక్క క్యాబిన్ రూమ్ అనమాట. సో ఈ మిషన్ లో మనం టికెట్స్ వచ్చేసి ఇప్పుడు మనం €2.2 టికెట్ తీసుకుంటున్నాను. మనం 1.5 hour ట్రావెల్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఏ ఏజ్ వాళ్ళకి ఎంత టికెట్ ఉంటుంది పర్ మంత్ అని చెప్పి. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఇన్సర్ట్ చేస్తాను. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఎంత అమౌంట్ ఇన్సర్ట్ చేస్తున్నానని. అలాగే వన్స్ అమౌంట్ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత మీకు కింద మనకు టికెట్ అనేది జనరేట్ అయ్యి కింద మనకి ఇక్కడ బాక్స్ లోనే వస్తుంది. సో ఇది వచ్చి మన స్మార్ట్ టికెట్ అనమాట. ఇంతకుముందు నార్మల్ గా పేపర్ ఉండేది, ఇప్పుడు ఇది వచ్చేసి మనం స్వైప్ చేసుకోవచ్చు. ఇంతకుముందు టికెట్ వచ్చేసి మనం ఇలా మిషన్ లో ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు దీని మీద స్వైప్ చేస్తే అది వర్క్ అవుతుంది. సో ఇది రీసెంట్ గా ఈ చేంజెస్ అనేది ఇంప్లిమెంట్ చేశారు ప్రతి అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ లోన. నాకు తెలిసి వీళ్ళు టికెట్ ఫేర్ కూడా ఇంక్రీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా చేంజెస్ అనేది చేశారు వీళ్ళు మెట్రో స్టేషన్ లోన. సో ఇక్కడ మనకు ప్రతి స్టేషన్ లోన ఇలా బోర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ రూట్ లో వెళ్తే నువ్వు ఏ స్టేషన్ కి నువ్వు వెళ్తావు అంటే లాస్ట్ స్టాప్స్ వచ్చేసి బిచెల్లి, రోఫెరో. సో ఇక్కడ మీరు బోర్డు ఉంటుంది. ఈ బోర్డు లోన మీరు క్లియర్ గా చూడవచ్చు బిచెల్లికి, రోఫెరోకి ఇది వచ్చేసి లాస్ట్ స్టాప్స్ అనమాట. అలాగే మీరు బాటమ్ లో మీరు చూడొచ్చు స్టేషన్ స్టార్ట్ వచ్చేసి తుర్రు అనమాట, రెడ్ కలర్ లో ఉంటుంది. సో మీకు ఏ స్టేషన్ లోన ఏ సర్వీసెస్ ఉన్నాయి, ఏ కనెక్టివిటీ ఉంది అంటే రెడ్ లైన్, గ్రీన్ లైన్, ఎల్లో లైన్, బ్లూ లైన్, పర్పుల్ లైన్, సో ఎక్కడ కనెక్టివిటీ ఉంది, అలాగే ఎయిర్పోర్ట్ కూడా ఏ కనెక్టివిటీ ఉంది అని చెప్పి మనం క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ. సో దీన్ని ఫాలో చేసి ఈజీగా మనం ట్రావెల్ చేయడానికి వీలవుతుంది. సో ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో వచ్చేసి యాక్చువల్గా మన ట్రైన్ వచ్చేసి 2.5 minutes చూపిస్తుంది. ఇక్కడ బిచెల్లికి అయితే ఇంకా ట్రైన్ చూపించలేదు. సో ఇది అండర్ గ్రౌండ్ మెట్రో వచ్చేసి 1964లోనే స్టార్ట్ చేశారు లైన్ 1. అలాగే ఫేస్ వైజ్ గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో ప్రతి స్టేషన్ లోన మీకు ఇటాలియన్ లోనే ఉంటుంది. ఇక్కడ మీరు బోర్డు చూస్తున్నారు మెట్రో సర్వీస్ యొక్క మ్యాప్ అనమాట. సో దీన్ని కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారో ఇటలీకి వాళ్ళైతే బేసిక్ ఇటాలియన్ అనేది నేర్చుకోవాలి. మన ట్రైన్ అయితే వచ్చింది. సో బేసిక్ ఇటాలియన్ నేర్చుకోవాలి, ఎందుకంటే మీకు ప్రతి బోర్డు మీద కానీ అన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇటాలియన్లోనే ఉంటాయి అనమాట. సో ఉచిత అంటే ఎగ్జిట్ అనమాట. అది మీకు తెలియకపోతే మీరు ఎలా వెళ్ళాలని కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ప్రతి మెట్రో స్టేషన్ ట్రైన్లోన ఇలా డోర్ పైన మనకి ఇలాంటి బోర్డు ఉంటుంది. సో ఈరోజు అయితే ట్రైన్ ఖాళీగానే ఉంది. ఏమైనా సీట్స్ వికెట్ చూద్దాం రండి. సో ఈ ట్రైన్స్ లోన పెట్స్ ని కూడా అలౌట్ చేస్తారు. అంటే ఏమైనా డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, అలాగే బైసికిల్స్ కానీ, చిన్న ట్రై స్కూటీస్ కానీ వీటిని కూడా అలౌట్ చేస్తారు ట్రైన్స్ లోన. సో చాలా మంది కూడా ఇలా మెట్రో స్టేషన్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా ఏదో యాక్టివిటీ పర్ఫామ్ చేసి ఈమెతే ఇక్కడ పాట పాడుతుంది. చాలా క్లాస్ గా వస్తారు వీళ్ళందరూ కూడా, పాట పాడి అలాగే అమౌంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది.
అమౌంట్ అడుగుతారనమాట. మార్నింగ్ క్లాక్ అలాగే ఈవినింగ్ చాలా రష్గా ఉంటాయి. మనం ఇప్పుడు దేని స్టేషన్కి వచ్చాము. మనం కార్స్ రైడ్ చేసి మనం బయటకు వెళ్దాము. ఎలా ఉందో చూసాము ఇక్కడ దేనిలోనా. ఎందుకంటే మన రెండు టూరిస్ట్ ప్లేసెస్ కూడా దేని అంటే చూడడం అనేది జరుగుతుంది. మనం జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నేను దేనికి వచ్చినప్పుడు ఇక్కడైతే ఏదో వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నారు అనమాట. నేను అడిగితే ఇక్కడ సెప్టెంబర్ 4th నుంచి సెప్టెంబర్ 9th వరకు ఏదో డాన్స్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేశారు. అంటే ఈవినింగ్ టైం అంటే 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ సమ్మర్ సీజన్ కాబట్టి చాలా మంది కూడా టూరిస్ట్ ఇక్కడ వస్తుంటారు. అలాగే ఫోటోస్, వీడియోస్, చాలా వెరైటీ ఫోటోస్ కూడా తీసుకునే జరుగుతుంది ఇక్కడ. సో మీరు చూస్తున్నారు ఇక్కడ. సో మనం ఈ రెండు టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి ముందు ఇక్కడ దోము దగ్గర వీళ్ళు డాన్స్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు. సో కొంచెం ఫన్నీగా ఉంది అనుకుంటాను. ఒకసారి ఇది చూసి వెళ్దాం రండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా మంది గ్రూప్స్ గా ఇక్కడ టూరిస్ట్స్ అనేది వస్తుంటారు. సో ఇక్కడ వీళ్ళు ఆల్మోస్ట్ 40 to 50 మెంబర్స్ దాకా ఉన్నారు. వీళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ ఈ లాస్ట్ టైం వచ్చేసి కొంచెం చాలా ఇబ్బందిగా పడి డాన్స్ చేస్తుంది. సో చాలా మంది కూడా ఇక్కడ కొంచెం ఫన్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది కూడా మనకు నేను యాక్చువల్గా మ్యూట్ చేశాను కానీ సౌండ్ చాలా మంది కూడా వీడియోస్ తీసుకుంటున్నారు. అలాగే ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. సో మనకు కూడా ఆపోజిట్ లో క్యాప్షన్ తాగి మనం వేరే టూరిస్ట్ ప్లేస్కి వెళ్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రతి షాప్లో ఉన్న బార్ షాప్ అంటారు అనమాట. వాటిలోనే మనకు ఇలా బ్రేక్ఫాస్ట్ అనేవి ఇలా చిన్న బన్ను ముక్కలు ఉంటాయి. వీటిని మనకు €1 నుండి 1.2, 1.3 అంటే దాంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ని బట్టి ఉంటుంది. అదే క్యాప్చినో వచ్చేసి €1.2, €1.3 ఉంటుంది. మన ఊర్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడైతే అలా ఉండదు. సో మీరు మెగ్డి ఫస్ట్ ఫ్లోర్ నుండి వ్యూ ఎలాగుందో చూడండి. ఇప్పుడు మనము మీకు చూపించడానికి ఒక ట్రైన్ తీసుకొని జస్ట్ ఒక 30 seconds కానీ 1 minute కానీ ట్రావెల్ చేసి మీకు చూపించాను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి. సో ఈ ట్రైన్ యాక్చువల్లీ నేను వచ్చేదానికి ఆల్రెడీ బయలుదేరింది. సో దీని తర్వాత ఏదైనా ట్రైన్ వస్తే దాన్ని క్యాచ్ చేసి వెళ్దాము. ఓకే, నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్న ఈ ట్రైన్ తీసుకొని వెళ్దాము. అలాగే మీకు రైట్ సైడ్ కూడా మ్యాప్లో చూపిస్తున్నాను. డోమో నుండి ఎలాగ మీరు ఈ రెండు టూరిస్ట్ ప్లేస్కి, ఫోర్ట్కి అలాగే ఆర్క్ ఆఫ్ పీస్, ఈ రెండు టూరిస్ట్ ప్లేస్కి ఎలా వెళ్ళాలి. బై వాక్ అయితే ఇది మనకు ఫోర్ట్ వరకు అయితే 15 minutes చూపిస్తుంది. అలాగే ఆర్క్ ఆఫ్ పీస్ అయితే మనకు ఆల్మోస్ట్ 25 minutes చూపిస్తుంది. సో మనకు స్టాప్ వచ్చినప్పుడు ఇదైతే నార్మల్గా ట్రామ్ అయితే మామూలు నార్మల్గా ఉందన్నమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రామ్స్ ఉంటాయి ఇక్కడ మనకు. సో ఇక్కడ మీరు దిగాలనుకున్నప్పుడు నెక్స్ట్ స్టాప్లోనే మీకు ఇక్కడ బటన్ ఉంటుందన్నమాట. రెడ్ది కానీ గ్రీన్ కానీ ఆ రెడ్ది బటన్ ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకు డ్రైవర్కి అనేది సిగ్నల్ అవుతుంది, వాళ్ళు స్టాప్ చేస్తారన్నమాట. లేదంటే మనం ఇక్కడ నుండి మనము స్ట్రీట్ వాక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇతను ఎవరో బ్రోకర్గా గెటప్ చేసుకుని ఏదో పర్ఫామ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎవరైనా నచ్చిపోయినా వాళ్ళు కాయిన్స్ అనేది అతనికి వేస్తారనమాట. సో ఇది నైట్ టైం ఈ స్ట్రీట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను నైట్ టైం కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ ఎలాగ ఉంటుంది, నైట్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట ఇది ఈ స్ట్రీట్ మొత్తము. సో వీళ్ళు ఇక్కడ తినడానికి 12 o'clock స్టార్ట్ చేస్తారు లంచ్ అనేది. సో చాలా మంది ఇట్లా మెనూ వచ్చేసి చాలా వెరిఫై చేస్తారు. ఎందుకంటే దాంట్లో ఏమేమి స్పెషాలిటీ ఉన్నాయని చెప్పి బాగా అబ్జర్వ్ చేసి దాని తర్వాత వీళ్ళు ఆర్డర్ చేసుకుని తింటారు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఎందుకంటే మీకు బోరింగ్ అనిపిస్తుందని చెప్పి ఈ స్ట్రీట్ వ్యూ కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఎందుకంటే వీళ్ళు లెంత్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి. సో మధ్యలో స్ట్రీట్లోనే మీకు ఇలా రెస్టారెంట్స్ బయట కూర్చొని తినడానికి కూడా ఉంటాయి. సో చాలా మంది అవి కూడా ప్రిఫర్ చేస్తారన్నమాట. డెలిషియస్ ఇటాలియన్ ఫుడ్ని కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. పిజ్జాస్ కానీ పాస్తాస్ కానీ.
సో ఈవినింగ్ టైం అయితే మనకి అపర్టివ్ అని ఉంటుంది అనమాట. కొంచెం వాళ్ళు €13 €14 ఛార్జ్ చేసి ఒక డ్రింక్స్ కూడా ఇస్తారు, కాక్టైల్ కానీ డ్రింక్స్ కానీ ఏదో ఒకటి ఆఫర్ చేస్తారు. ఇక్కడ మనకి మెక్డీ అనేది ఉంది, దోము దగ్గర ఉన్నట్లు ఇక్కడ కూడా ఒక మెక్డీ ఉంది. చాలా మంది ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట మెక్డీ. ఇది కూడా చాలా మంది వస్తారు ఇక్కడకు. ఇక్కడ వచ్చేసి ఈ హోటల్ వచ్చేసి ఇంతకు ముందు షాప్ ఉంది. ఇక్కడ చూడండి జపనీస్ వాళ్ళు ఎవరో ఫొటోస్ అనేది తీసుకుంటున్నారు. వీళ్ళు ఎంత ఏజ్ ఇవ్వాలి అని కూడా చాలా డిఫరెంట్గా ఫొటోస్ తీసుకుంటారు. ఇక్కడ ఈ షాప్లోనే ఈ రెస్టారెంట్స్లోన చాలా మంది కూడా వీళ్ళు వెయిటర్స్ సూట్ బూట్ వేసుకునే ఉంటారు అనమాట. చాలా మంది కూడా అది అక్కడ వెళ్ళే వాళ్ళకి వీళ్ళు పనిచేసే వాళ్ళు చాలా క్లాస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ జనరల్గా స్ట్రీట్ ఎండ్కైతే వచ్చాం మనం. ఇక్కడ వీళ్ళు హెల్త్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు చూస్తున్నారు వీధుల్లోనే రన్ చేసుకుని వెళ్తుంది. సో చాలా మంది కూడా వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అలాగే ఎవరైనా వేరే ప్లేస్కి వెళ్తేటప్పుడు చాలా మంది రన్ చేసుకోవడాన్ని ఇష్టపడతారు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ కూడా చాలా మంది చూసుకుంటే అలాగే ఫోటోలు తీసుకుంటున్నారు. సో మనకి ఇప్పుడు అక్కడ కనబడుతున్న బిల్డింగ్ ట్రామ్ తర్వాత బ్లూ కలర్లో ఉంది కదా, అది వచ్చేసి డీకాథ్లాన్ అనే షాప్ అనమాట. దీంట్లో మనకు అన్ని ఇండోరు అవుట్డోరు అలాగే స్కీయింగ్వి హైకింగ్వి అన్ని రకాల గేమ్స్ స్పోర్ట్స్వి మనకి ఎక్విప్మెంట్స్ అని చెప్తాయి అనమాట. షూతో డ్రెస్సెస్ కూడా ఉంటాయి. ఇవి చాలామంది కూడా అక్కడికే వెళ్ళి తీసుకుంటారు. సో బస్ సర్వీస్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ మిలాన్లోన. ఫ్రీక్వెన్సీ ఆఫ్ బస్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మనం ఆల్మోస్ట్ మనం ఫోర్ట్ దగ్గరికి వచ్చినట్లే మనం ఇంకా ఇక్కడికైతే స్ట్రీట్ వాక్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోయింది. మెట్రోలో కానీ అలాగే ఇక్కడ ఇట్లాంటి రద్దీ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఉన్నారు. సో మనకు అనౌన్స్మెంట్ కూడా ఇస్తారన్నమాట వీళ్ళు మెట్రోలోన. అలాగే ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి, పిక్ పాకెటర్స్ ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ మీరు పోలీసులు కూడా ఉంటారు ఆల్వేస్ ఇక్కడ. దోము దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఈ ప్లేస్ అనేది ఖచ్చితంగా వాక్ చేసుకుంటూ వచ్చి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే అది వాకబుల్ డిస్టెన్స్, అలాగే ఇది కూడా చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ వచ్చి చూస్తారన్నమాట. అంటే ఈ ఫోర్ట్ వచ్చేసి 1915 వరకు యూరోప్ యూనియన్ అంతటి కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్మీ బేస్ అండి. ఇది ఆర్మీ బేస్ కోసం మాత్రమే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఏదైతే ఫోర్జ్ అనే కింగ్ ఉంటారో ఫ్రాన్సిస్ ఫోర్జా, స్క్రీన్ చూడొచ్చు. ఫ్రాన్సిస్ ఫోర్జా మొత్తం కట్టించాడు. ఇది 1360లో స్టార్ట్ చేస్తే 1499లో కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 140 years అన్నమాట. మెటీరియల్ వచ్చేసి బ్రిక్స్, అలాగే హైట్ వచ్చేసి 17 meters ఉందన్నమాట. ఈ కోటను అబ్జర్వ్ చేశారనుకోండి, కోట ముందు అలాగే కోట ఇన్సైడ్ కూడా ఒక గోడకి ఒక 20 to 25 feet అనేది వీళ్ళు డిస్టెన్స్ ఇచ్చి గుంత మాదిరి చేశారనమాట. ఇది వాళ్ళకి ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఇది మెన్షన్ చేసినట్లు ఇది ఆర్మీ బేస్ కాబట్టి వాళ్ళకి ఎవరైనా ఎనిమీ వచ్చినప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. వాళ్ళ పైన నుండి సిపాయిలందరూ కూడా పైన నుండి కూర్చొని కాల్చడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసి గుంత ఇది యాక్చువల్గా 3 floors ఉన్నాయి ఈ కోట మొత్తంలోన. మ్యూజియంస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ మనం వాక్ వచ్చాం కాబట్టి మళ్ళీ మనం టికెట్ తీసుకొని ఈ కోట మొత్తం తిరగడానికి అయితే వీలు కాదు. ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయాం అన్నమాట. సో ఇన్ కేస్ మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే గిన ఇక్కడ టికెట్స్ ఎలా తీసుకోవాలి ఏమనుకుంటే గిన మీరు ఇక్కడ ముందు మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది, వాటిలో తీసుకోవచ్చు. మనకు అండర్ గ్రౌండ్లోనైతే గిన ఇక్కడ బందీ చేయడానికి, అంటే ఎవరైతే ఎనిమిస్ ఉంటారో వాళ్ళని బందీలు చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తారనమాట అండర్ గ్రౌండ్లోన. మీకు రైట్ సైడ్ ఇక్కడ చూసారనుకోండి మీకు టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో ఒక టికెట్ వచ్చేసి €8 ఉంటుంది. ఈ కోట కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని. ఇప్పుడు మనం యాక్చువల్గా కోట ఎండ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఇది ఎగ్జిట్, మనం ఇక్కడికి ఎగ్జిట్ అవుతుంది. ఎగ్జిట్ కదా ఎలా ఉందో చూడండి. ఇది అండర్ గ్రౌండ్. అసలు లోపల ఎలా ఉంది ఈ విండో ద్వారా చూద్దాము.
ఇది సో ఈ కోట చుట్టూ ఇలాగే ఉంటుందన్నమాట, గుంత మాదిరి ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళకి ఇంత ఈజీగా ఉంటుందన్నమాట, అంటే వీళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి. సో ఈ కోట అయిపోయిన తర్వాత, అంటే ఈ ఫోర్ట్ అయిపోయిన తర్వాత మనకు సింఫోనీ పార్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కూడా చాలా ఏరియా వైజ్ చాలా పెద్ద పార్క్ అనమాట. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, అలాగే ఏదైనా ఆర్గనైజేషన్స్ ఉంటే అవి కూడా ఏదైనా కండక్ట్ చేయడం వస్తుంది. ఇక్కడ అతను ఏదో పియానో వాయిస్తున్నాడు, ఎవరైనా లైక్ చేసి అతనికి కాయిన్స్ అనేది వేస్తారు. సింఫోనీ పార్క్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వాటర్ అన్నమాట, ఇది మనం మున్సిపాలిటీ వాటర్ అనొచ్చు, అంటే గవర్నమెంట్ ట్యాప్ వాటర్ అనమాట. ఇది 24/7 వస్తుంది. చాలా మంది టూరిస్ట్ కూడా వచ్చి ఈ వాటర్ బాటిల్ నింపుకొని తాగుతున్నారు. ఎందుకంటే వాటర్ అనేది చాలా కాస్ట్ అన్నమాట. ఇక్కడ ఒక 1 లీటర్ బాటిల్ వచ్చేసి వీళ్ళు €2 దాకా ఛార్జ్ చేస్తారు. €2 దాకా అంటే ఆల్మోస్ట్ 200 రూపీస్ అనమాట ఒక 1 లీటర్ బాటిల్. సో చాలా మంది వీటిని కూడా తాగుతుంటారు. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా సింఫోనీ పార్క్లో మిడిల్లో ఉన్నాము. ఒక డైరెక్షన్లో చూస్తే మనకు ఫోర్ట్, ఇంకో డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తే మనకి ఆర్క్ ఆఫ్ పీస్ అనేది కనబడుతుంది. ఇక్కడ ఈ పార్క్లోన మీకు మర్మేడ్ బ్రిడ్జ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చాలామంది వచ్చి ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ మర్మేడ్ బ్రిడ్జ్కి చాలామంది కూడా ఈ కీస్ ఉంటాయి కదా, వీటిని లాక్ చేసి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మూఢనమ్మకం అనుకుంటా చాలామంది కూడా లాక్ చేసి వెళ్తుంటారు ఇక్కడ. సో ఇది సమ్మర్ కాబట్టి వాటర్ అంతగా లేవు, ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి వాటర్. మనకు ఓన్లీ డక్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ, డక్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూడండి ఆపోజిట్లో సింఫోనీ పార్క్ మధ్యలో ఉన్నాము. ఇప్పుడు ఆపోజిట్లో ఒకసారి ఇక్కడ చూస్తే మనకు ఫోర్ట్ కనబడుతుంది. అలాగే మీకు ఆపోజిట్ సైడ్లో చూస్తే మీకు ఆర్క్ ఆఫ్ పీస్ అనే టవర్ కనబడుతుంది. సో ఇక్కడ మనకు మన ఇండియాలో సాటర్డే సండే ఎలాగైతే మనం క్రికెట్ ఆడడానికి వెళ్తామో కంపల్సరీగా, ఇక్కడ కూడా వీళ్ళు సాటర్డే సండే వీళ్ళకు సాకర్ మాత్రమే, అంటే ఫుట్బాల్ మాత్రమే ఆడతారనమాట. వీళ్ళకు మీరు నమ్మాలి, యాక్చువల్గా క్రికెట్ అంటే వీళ్ళు చాలా మంది కూడా తెలియదు అనమాట. క్రికెట్ అంటే అదేం గేమ్ అంటారు యాక్చువల్గా. సో వీళ్ళందరూ కూడా సాకర్ అనమాట, ఫుట్బాల్ ఆడతారంట. చిన్న వాళ్ళ నుండి పెద్దల వరకు అందరూ ఇదే ఆడతారు వీళ్ళు. యాక్చువల్గా డీజే పెట్టుకొని పక్కన మ్యూజిక్ పెట్టుకొని వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. నేను ఎందుకంటే అది కాపీ రైట్స్ కిందకి వస్తుందని చెప్పి నేను అది మ్యూజిక్ అనేది నేను మ్యూట్ చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ చూడండి డీజే, వీళ్ళు యాక్చువల్గా డీజే పెట్టుకొని సౌండ్ సిస్టమ్తోనే వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 20 minutes అయితే వాక్ చేసాము. ఇక్కడ కూడా వేరే వాళ్ళు ఫుట్బాల్ గేమ్ అనేది ఆడుతున్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. సో మనకి స్ట్రైట్కి వెళ్ళడానికి లేదు, సో మనం ఇలా తిరిగి వెళ్ళాలన్నమాట ఈ టవర్ దగ్గరికి. సో మనం ఇక్కడ సెకండ్ టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి ఆర్క్ ఆఫ్ పీస్ టవర్ దగ్గరికి వచ్చాము. సో ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చాలామంది వస్తారు టూరిస్టులు, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి చాలా అంతగా టూరిస్ట్ కనపడట్లేదు. కానీ ఈవినింగ్ టైం చాలామంది ఉంటారు ఇక్కడ. సో ఈ టవర్ చుట్టూ మనకి స్ట్రీట్ ఏరియా, అంటే పార్టీ స్ట్రీట్ ఏరియా ఉంటాయన్నమాట. ఈవినింగ్ పూట చాలామంది కూడా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అప్పర్ క్యూ అనేది కూడా చాలా ఫేమస్. వాళ్ళు ఒక డ్రింక్ ఆఫర్ చేసి వాళ్ళు ఏదైనా బఫే టైప్ ఉంటే తింటారనమాట. సో ఇది చాలా ఫేమస్. ప్రతి ఒక్కరు ఆఫర్ గురించి చాలా చూస్తుంటారు. సో ఇప్పుడు ఈవినింగ్ పూట కూడా మనం ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఇక్కడ వీడియో అనేది చేద్దాము. ఇట్లా నైట్ పూట ఈవినింగ్ పూట ఎలా ఉంటుందని కూడా. సో మిలాన్ ఇటలీ అంటే దీని గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు మంచి మంచి వీడియోస్కి మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది.
ఇక్కడికి మంత్లీ ఒకసారి అయితే మేము వస్తుంటాము ఫ్యామిలీతోన, అలాగే ఫ్రెండ్స్తో కూడా ఎవరైనా పార్టీస్ జరిగినప్పుడు కానీ అలాగే ఏమన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇక్కడికి రావడం అనేది జరిగింది. దీంతో మనకు ఈ టూరిస్ట్ ప్లేస్ చూడడం అనేది జరిగేది అయిపోయిందన్నమాట. మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, మనం ఇక్కడ నుంచి అందరూ కూడా రిటర్న్ అవుతారు ట్రామ్ పట్టుకొని. అలాగే మీరు రైట్ సైడ్ కూడా చూడొచ్చు, ఇక్కడ ట్రామ్లో వెళ్ళేటప్పుడు మనకి ఈ టవర్ అనేది ఎలా కనబడుతుంది. ఐ హోప్ మీరు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.